హాయ్ అందరికీ. ఈరోజు నేను మీతో ఒక ముఖ్యమైన విషయాన్ని పంచుకోవాలనుకున్నాను. కొన్ని రోజుల క్రితం జరిగింది ఈ ఇన్సిడెంటు. ఆ ఇన్సిడెంట్ తలుచుకుంటే ఇప్పటికి నాకు కాళ్ళు, చేతులు వణుకుతాయి. ఆ రోజు ఇంట్లో ఎవ్వరు లేరు. నేను, పిల్లలు మాత్రమే ఉన్నాము. పిల్లలకి స్నానం చేపిచ్చాను. రిక్కీకి నేను బట్టలు వేస్తున్నాను. చిన్ను కూడా నా పక్కనే ఉన్నాడు. పడుకొనున్నాడు. పడుకొనున్నాడు ఉన్నట్లుండి లేచి వే వే అని ఏదో ఇబ్బందిగా అనడం మొదలుపెట్టాడు. మొదలు నోట్లో ఏమైనా ఉందేమో చూసాను, ఏం లేదు. కానీ గొంతులో వాడేదో ఇరుక్కున్నట్టు నాకర్థమైంది. ఎందుకంటే మాట్లాడలేకపోతున్నాడు. వాడేం చెప్పలేకపోతున్నాడు. నాకసలు ఏం చేయాలో చాలా భయమేసింది. కానీ ఇంతకుముందు నేను యూట్యూబ్‌లో డాక్టర్లు చెప్పిన వీడియోలు చూసాను. ఇలా గొంతులో ఏమైనా ఇరుక్కుంటే కంగారు పడి నోట్లో వేలు పెట్టకూడదు. వెంటనే బాబును కాస్త ముందుకు వంచి వెనుక వీపు భాగంలో తట్టాలని డాక్టర్లు చెప్పారు. నాకది వెంటనే గుర్తొచ్చింది. నేనైతే అలా చేశాను. ఉంచేసి ఒక 4, 5 సార్లు గట్టిగా తట్టాను. దాంతో ఆ క్యారం కాయనైతే నోట్లోంచి బయటపడింది. నాకప్పుడు అర్థమైంది వాడు నోట్లో పెట్టుకుంది కూడా క్యారం కాయనే అనేసి. అప్పుడు నేను ఊపిరి పీల్చుకున్నాను. ఒకసారి ఆలోచించండి. ఒకవేళ నాకు ఆ విషయం తెలియకపోయుంటే, అంటే ఫస్ట్ ఎయిడ్ గురించి ఎలా చేయాలో తెలియకపోయుంటే ఆ! ఏం జరిగి ఉండేదో అని. మనం వార్తల్లో చూస్తూనే ఉన్నాము. సరైన సమయంలో ఫస్ట్ ఎయిడ్ అందక పేరెంట్స్‌కి ఏం చేయాలో తెలియక పిల్లలు ప్రాణాలైతే కోల్పోతున్నారు. మనం రీసెంట్‌గానే ఒక 2, 3 ఇన్సిడెంట్ కూడా చూసాము. సోషల్ మీడియాలో ఇలాంటి విలువైన హెల్త్ టిప్స్, ఫస్ట్ ఎయిడ్ మెథడ్స్ చెప్తున్న డాక్టర్లు, పీడియాట్రిషియన్‌లు అందరికీ చాలా చాలా థాంక్ యూ. థాంక్ యూ సో మచ్ సార్. మీరు చేసిన ఈ వీడియోలు ఈరోజు ఒక పసి ప్రాణాన్నయితే కాపాడాయి.